ఇంకొక ఆలోచన లేదు. ఇంకొక ఆలోచన లేదు కాబట్టే ఎప్పుడూ శుక్రాచార్యులు వారు ఏమనుకునేవాడంటే, ఈయన ఈ కచుడు నాకు శిష్యుడు, శిష్యుడు కనుక అతను నాకు కొడుకుతో సమానం, నాకు కొడుకుతో సమానం కనుక దేవయాని నాకు కూతురు, దేవయాని నాకు కూతురు కనుక వాళ్ళిద్దరూ అన్నా చెల్లెళ్ళు అవుతారు. ఒక చెల్లెలుగా అన్నగారి కోసం బెంగపెట్టుకుంటోందనుకున్నాడు తప్ప ఆమె ధర్మాన్ని తప్పి అనురక్త అవుతోందని శుక్రాచార్యులు వారు ఊహించలేకపోయాడు. అందుకని ఆయనకి అందలేదు ఆ విషయం. ఆయన లోపల అంత ధర్మం పట్టుకున్నాడు. కచుడు దేవయాని తన యందు అనురక్త అవుతోంది అని ఆయన తెలుసుకోలేకపోయాడు. ఎందుకని అంటే, ఈయన్ని నేను ఎంత సేవిస్తున్నానో ఆమెనంత సేవిస్తున్నాను. ధార్మిక కోణంలో చూసినప్పుడు గురుపుత్రిక కనుక ఆమె నాకు చెల్లెలవుతుంది. కాబట్టి ఒక అన్నగారి మీద ఎంత ప్రేమ పెంచుకుంటుందో నా మీద అంత ప్రేమ పెంచుకుంటుంది. అందుకని నా మీద అంత ప్రేమ పొందిందనుకున్నాడు కచుడు. కాబట్టి ఇప్పుడు కచుని యందు దోషం లేదు, శుక్రుని యందు దోషం లేదు, వాళ్ళిద్దరూ ధర్మానికి కట్టుబడ్డారు. దోషం అంటూ ఉంటే ఎవరి యందు ప్రవేశించింది? ధర్మం తప్పి అనురక్త అవ్వడం అనేటటువంటి దోషం ఒక్క దేవయాని ఎందే పుట్టింది. ఇప్పుడు ధర్మవైక్లభ్యం అంటూ ఏదైనా జరిగితే అది దేవయాని వల్లే జరిగింది.